హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు అత్తా కోడలియం. రచయిత జిఎస్ లక్ష్మి గారు. సరదాగా సాగిపోయే ఈ కథను విని ఆస్వాదించండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు? వెనక బాల్కనీలో ఓ మూలకి ఉన్న చిన్న రోటి ముందు మొక్కలి పీట మీద కూర్చొని రోట్లో పొత్రాన్ని గిరగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే తేరుకొని నీకు నేను సమాధానమిచ్చేదేంటి అన్నట్టు మళ్ళీ పొత్రాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది. మిమ్మల్ని ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు? ఓ అడుగు ముందుకేసి రోట్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది. ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుతున్నారా? ఎందుకు? పార్వతమ్మ తొణకలేదు. మహాగంభీరంగా అవును, ఇప్పుడే. ఏం? ఇప్పుడు కందిపచ్చడి రుబ్బకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఆహా, అది కాదు. అది ఇప్పుడు ఎవరు తింటారని. కొబ్బరేసి క్యాబేజీ కూర కూడా చేశాను కదా. ఆ చప్పడి కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు. క్యాబేజ్ కూడా ఓ కూరేనా? దాని మొహాన ఎంత పోపు పెట్టినా ఓ రుచా పచా? చప్పగా ఏడుస్తుంది. వాడు అర్ధాకలితో లేవాల్సిందే. ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుక్కి కాస్త హితవుగా కంది పచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నాను. దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేటే? దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చిర్రెత్తుకొచ్చింది. అబ్బో, మీరే కన్నారు మహా కొడుకుని. మీ కొడుకేమీ బాలాకుమారుడు కాదు. కూతురు పెళ్లి చేసి పంపిన 60 ఏళ్లకి దగ్గరవుతున్న మనిషి. బీపీ, షుగర్ అప్పుడే ఒంట్లోకి చేరాయి. అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతుంటే మీకేదో మహాప్రేమన్నట్టు ఈ రాత్రిపూట కందిపచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకు అరగద్దు? తర్వాత ఏమైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతారు బాధ? నేనేగా. అలాంటి అజీర్తి రోగం ఏం రాదు నా కొడుక్కి. రాళ్ళు తిన్నా హారాయించుకోగలడు. నీకేం ఎక్కడ లేని సుకుమారాలని పని చేయాల్సి వస్తుందని తినడం మానేసే నువ్వు కూడా నాకు చెప్పడమే? పార్వతమ్మ మాటలకి తిక్కరేగింది సుభద్రకి. మరేం, మేము సుకుమారులమే, అందుకే మాకు సుకారాలు. మీరంతా బండ మనుషులు, రాళ్ళు తిన్నా హారాయించుకుంటారు. నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట? మీరు మీ కొడుకు చూసుకోండి. ఆయన శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పడ్డం ఎందుకు? అనక ఒళ్ళు నొప్పులంటూ మంచం ఎక్కడం ఎందుకు? మూతి తిప్పుకుంటూ కొంగు నడుం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర. మిషన్లో రుబ్బాలిట కందిపచ్చడు మిషన్లో. ఈవిడ గారు ఇంకా చెప్పలేదనే కాబోలు నేను రోటి ముందు కూర్చుంటా. ఆయన ఎద్దుకేం తెలుసు అటుకుల రుచని? రోట్లో రుబ్బే కందిపచ్చడి రుచి దీని మొహానికి ఏం తెలుస్తుంది? ఇంకో బాగా దట్టించి కనుక పోపు పెడితేనా ఈ పచ్చడికి ఆహా! ఆ వాసనకి లంకనాలు చేసేవాడు కూడా లేచి విస్తర ముందు కూర్చుంటాడు. వాడు బొత్తిగా నోట్లో నాలుక లేనోడు కనుక అమాయకుడిని చేసి కొంగును కట్టేసుకుంది. అది విస్తట్లో వేసింది తినడం తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చెయ్యమని దాన్ని అడిగాడా? వెర్రి నాగన్నా. ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మని కనుక ఇలా తంటాలు పడుతున్నాను. కనీసం ఈ పూటైనా వాడికి ఇష్టమైన కందిపచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు. అవును, ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందో రొట్టెలు చేసిందో? కందిపచ్చడి రొట్టెల్లో ఏం బాగుంటుందని నెమ్మదిగా కొనుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదోనని అనుమానం రాగానే గట్టిగా ఓ కేక పెట్టింది పార్వతమ్మ. ఇదిగో పిల్ల, ఈ పూట రొట్టెలు చేయకు. అన్నం కూడా ఓ గుప్పుడు బియ్యం ఎక్కువే పాడేయి. కందిపచ్చడి ఉంటే వాడు 2 మెతుకులు ఎక్కువే తింటాడు. అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది. ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన 2 రొట్టెల వరకే అయ్యే పిండిని మట్టుకు పైనుంచి మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది. హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరు సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ ఫక్కున నవ్వింది. విన్నావా అమ్మా? నీకేం, నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు. నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పడం లేదు. రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది. పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరూ ఇలాగే గొడవ పడేవారు కదా నాన్న. ఇప్పుడు నీ గురించి అన్నమాట. మొత్తానికి నీకు కాలక్షేపం బాగానే ఉంటుందిలే. ఏం చేస్తామమ్మా, ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికీ నేనన్నా మమకారమే. ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది
అంటూ తేల్చేశాడు రాఘవ. సరే నాన్న, ఇంక ఇవాళ కుదరదులే కానీ రేపు మాట్లాడతానులే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ. రాఘవ తీరుబడిగా కూర్చొని టీవీలో క్రికెట్ చూడడం మొదలుపెట్టాడు. కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా అత్తాకోడల సంభాషణే రాఘవ చెవిలో పడుతోంది. అన్నం వండాలిటే అన్నం. 2 పూట్ల ఈ అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పడం లేదు? కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినకూడదని ముప్పొద్దులా అందరూ డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు. కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా? సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి. అవునమ్మా, కడుపు నిండా తినమనడం కూడా చాదస్తం అయిపోయింది ఇంట్లో. అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను, చిన్నాడి దగ్గరికి వెడతాను, టికెట్ కొని లైరెక్కించరా అని. అక్కడికే ఎంచక్కా వంటిల్లంతా నా అజమాయిషీలోనే ఉంటుంది. ఏం చేసినా సంబరపడిపోతూ తింటాడు చిన్నాడు, వాడి పెళ్ళాం పిల్లలు కూడాను. అక్కడ అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటారు. నీలా నువ్వంటూ మీద పడిపోరు. ఎందుకు పెట్టుకోరు? 2 ఉద్యోగాలైనాయి. ఇంటికొచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికి ఏం తీపరం? అయ్యో, పెద్దావిడ చేత చేయించుకుంటున్నామే అన్న ఇంగితం కూడా లేదు వాళ్ళకి. అలాంటి వాళ్లే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి. తీయగా కబుర్లు చెప్పి ఇంటెడు చాకరీ చేయించుకుంటారు. అక్కడికే వెళ్ళండి, ఎవరొద్దన్నారంట? మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నానమ్మా నేను. పాపం వెళ్ళిన దగ్గర నుండి మొగుడు చేత ఫోన్లు మీద ఫోన్లు చేయించి 10 రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేది ఎవరు? ఎంత జానివి కాకపోతే మొగుడిని కొంగును కట్టేసుకుని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు? పోత్రాన్ని మరింత గిరగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ. అబ్బో, మీ మీద ప్రేమ కారిపోతుందని రప్పించేశాను పాపం. మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టుకొని తిండి తినకపోతుంటే పిలిపించండి అనాల్సి వచ్చింది. లేకపోతే మీ చేతల మాటలు పడడం నాకేమైనా సరదానా? రైస్ కుక్కర్ స్విచ్ వేస్తూ అంది సుభద్ర. ఉండదు మరి బెంగ. మా ఇళ్లలో ప్రేమల అభిమానాలు ఎక్కువేనమ్మా. మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలు కాదు మేము. నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు, నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలుసు. ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు. నా చేతికి ఉప్పు కాస్త తక్కువ ఎక్కువ పడుతుంది మరి. రుబ్బుతున్న పచ్చట్లోంచి ఉసిరికాయ అంత ముద్ద తీసి బియ్యం కడుగు నీళ్లు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కలకి పోయడానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ. అరచేతిలో వేసిన పచ్చడి నాలుకతో చప్పరించి, కాస్త తక్కువైందండి, అయినా ఇంక వేయకండి, ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళకి ఎన్నైనా చెప్తారు. కందిపచ్చట్లో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది. జిహ్వకి అంటనప్పుడు ఇంకా ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కన పెట్టుకున్న ఉప్పు జాడీలోంచి చారడు ఉప్పు తీసి సుభద్రకి చూపిస్తూ, ఇది సరిపోతుందా అని అడిగింది. అబ్బే, అంత అక్కర్లేదు, సగం చాలు అంటూ ఇంకక్కడి నుంచి లేస్తారా? ఇప్పటికే ఆ కాళ్ళ కుదుములు పట్టేసుంటాయి, చెయ్యి అందించమంటారా అని చెయ్య చాపింది సుభద్ర. ఇంతలో హాల్లోంచి రాఘవ, సుభద్ర నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవటంతో వినిపించింది. అదిగో ఏదో ఫోన్ వచ్చిందట, నువ్వు వెళ్ళు తల్లి, నా తంటాలేవో నేను పడతాను అంటూ పోత్రాన్ని మళ్ళీ తిప్పడం మొదలుపెట్టింది పార్వతమ్మ. ఇంకేం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకుని హాల్లోకి వెళ్ళింది సుభద్ర. వసంత ఫోన్ అంటూ ఫోన్ ఇచ్చాడు రాఘవ. వసంత వీళ్ల ప్లాట్కి ఎదురుగా ఉన్న ప్లాట్లోనే ఉంటుంది. రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. వచ్చే నెలలో వసంత తమ్ముడి పెళ్ళి, అందుకోసం షాపింగ్ హడావిడిలో పడి ఈ మధ్య కలుసుకోవడం కుదరడం లేదు. ఏంటి వసంత ఈ టైంలో? ఒకసారి రాగలవా సుభద్ర? మా తమ్ముడి పెళ్ళికి పట్టుచీరలు కొన్నాం. నేను అమ్మను అందులో ఎవరికి ఏం బాగుంటాయో కాస్త చెప్తావని అంది అవతల నుంచి వసంత. పట్టుచీరలన్న మాట వినగానే సుభద్ర మొహం మందారంలా విచ్చుకుంది. ఏ చీరలు కొన్నారు? కంచా బనారస్సా అడిగింది ఆతృత ఆపుకోలేక. అవి ఇవి అన్నీ కొనేసాం, నువ్వు ఒకసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు. ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చూసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘవకు విషయం చెప్పి ఎదురు ప్లాట్లోకి వెళ్ళింది సుభద్ర. ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ్ దగ్గరికి. ఒరే అబ్బాయి అంటూ. టిఫిన్ తిన్నావా అమ్మ అడిగాడు రాఘవ. తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ. ఏం కావాలమ్మా? మీ ఆవిడేది రహస్యంగా అడిగింది. ఎదుటి ప్లాట్లో విమల ఏదో చీరలు కొన్నానని చూడమని పిలిస్తే వెళ్ళింది, అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ. నీతో మాట చెప్పాలరా అంది దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ. ఇంకాస్త దగ్గరికి జరిగాడు రాఘవ. రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడకి జరీ గుళ్ళున్న పట్టుచీర కొనరా అంది నెమ్మదిగా. అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. పాపం వెర్రిపిల్ల, ఎప్పటి నుంచి దాని మనసులో ఆ కోరికుందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను.
ఇన్నేళ్ల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుంటుంది, కానీ ఎప్పుడూ నోరు తెరిచి నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు. నువ్వేమీ లోటు చేసావని కాదనుకో, కానీ ఇన్నేళ్ళు పెళ్ళి బాధ్యతలు కనుక ఇద్దరు పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటి దాన్ని చేశారు. ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాలు చూసి చేస్తుండు అంది. అలాగే అమ్మా అన్నాడు రాఘవ్ గొంతు నిండుగా. సరేరా అయితే నేను ఇంకా పడుకుంటాను, కంది పచ్చడి చేశాను, మర్చిపోతుందేమో వేయడం, అడిగి వేసుకుని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ్ మీద ఏదో పడినట్టు అవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తీసి చూస్తే అదేదో ఆయింట్మెంట్. గబుక్కున వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర. అయ్యో చూడలేదండి, ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన పాడేస్తుంటే పొరపాటున మీ మీద పడింది. నువ్వెప్పుడొచ్చావు వసంత వాళ్ళ ఇంట్లోంచి అడిగాడు రాఘవ. ఇందాకనే వచ్చాను, మీరు ఆ క్రికెట్లో మునిగిపోయినారు, ఏ దొంగోడైనా ఇంట్లో చొరబడినా ఇంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతుంది. ఏం కావాలి అడిగాడు. పెయిన్ బామండి, ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏం నడు నొప్పిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మగారికి చూడండి, కాళ్ళు రెండు ముడుచుకుని ఎలా పడుకున్నారో. ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న మొక్కలి పీట మీద కూర్చుని ఇప్పుడు కందిపచ్చడి రుబ్బకపోతేనే ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదట. చాదస్తం కాకపోతే మీరైనా చెప్పొచ్చుగా. అబ్బే, గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపరుగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంట్ ట్యూబ్ పట్టుకొని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ్ చెవిలో పడ్డాయి. ఒకసారి కాకపోతే ఒకసారైనా చెప్పిన మాట వినాలి. మీరేమైనా బాలకుమార్ అనుకున్నారా రోట్లో కందిపచ్చడి రుబ్బేయడానికి? ఆ కాళ్ళు అలా చాపండి, కాస్త మందు రాస్తాను. రోజు రోజుకి మీ చాదస్తంతో చస్తున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టమేమిటో. ఏం చేస్తాం, నాకు తప్పుతుందా? పెద్దవారు అలా కాళ్ళు మునగ తీసుకుని పడుకుంటే ప్రాణం ఉసురుమనదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి బండ పన్నులు జోలికి ఎడతానంటే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీ అబ్బాయికి కందిపచ్చడే రుబ్బి పెట్టుకుంటారో కందిపచ్చలే చేసి పెట్టుకుంటారో మీ ఇష్టం. ఆ మాటలు వింటున్న రాఘవ ఈ అత్తా కోడలు తన కూతురు కన్నా వాళ్లలో వాళ్ళకే ఒకరంటే ఒకరికి మహామమకారం అనుకుని నవ్వుకున్నాడు. కథ సమాప్తం. సో ఇలాంటి సన్నివేశాలు మీ ఇంట్లో కూడా ఏదైనా సరదాగా అత్త కోడల మధ్య జరుగుంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.